నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఆటో నగర్లో పారిశ్రామిక యార్డులో అగ్ని ప్రమాదం దగ్ధమైన పాత బస్సు 6 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం జిల్లా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రికి వివరించిన పార్టీ శ్రేణులు చోడవరం కరకట్ట నిర్మాణ పనుల్లో అవినీతి నాణ్యతా లోపంతో బద్దలైన కరకట్ట ప్రశాంతంగా ముగిసిన బంద్ పెట్రోల్ ధరల పెంపుపై పెళ్లుబుకిన నిరసనలు ఇక వివరాల్లోకి వెళితే ఆటోనగర్ జేఆర్డీ టాటా ఇండస్ట్రీలోని డిస్పోజల్ యూనియన్ యార్డులో రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. యార్డు పక్కనే ఉన్న చెత్త కుప్పలకు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఆటోనగర్ శివార్లోని జేఆర్డీ టాటా ఎస్టేట్లో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదం స్థానికంగా సంచలనం కలిగించింది. ప్రమాద వార్త తెలియగానే మెకానిక్లు దుకాణదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆటోనగర్ 4వ క్రాస్ రోడ్డు శివార్లో లైనర్స్ ఇండియా కంపెనీ ప్రక్కన ప్రైవేటు సంస్థలో డిస్పోజబుల్ యూనియన్కు చెందిన డంపింగ్ యార్డు ఉంది. ఆటోనగర్లోని డిస్పోజబుల్ వ్యాపారులు వారు కొనుగోలు చేసిన వాహనాల విడిభాగాలు విడగొట్టడం వాటిని డిస్పోజ్ చేస్తూ మరమ్మత్తు పనులు నిర్వహిస్తూ ఉంటారు. యార్డుకు పక్కనే ఉన్న స్థలంలో చాలా రోజుల నుంచి ఐల చెత్తను డంపింగ్ చేస్తోంది. 4 రోజుల నుంచి తీవ్రంగా ఉన్న ఎండవేడికి అక్కడ ఉన్న చెత్తలోంచి అగ్గి రాజుకుంది. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో చెత్త తగలబడుతూ ఆ పక్కనే యార్డులో ఉన్న వాహనాలకు నిప్పంటుకుంది. యార్డు సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారి బి నరసింహారావు తన సిబ్బందితో వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో 3 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. డిస్పోజ్ కోసం తీసుకువచ్చిన ఒక బస్సు, లారీ ఛాయస్లు, లారీ టైర్లు వంటివి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 6 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని బాధితులు చెబుతున్నారు. కానూరు ఎస్ఐ కిషోర్ బాబు ప్రమాద వివరాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం హెలికాప్టర్లో నర్సాపురం వెళ్లేందుకు నిన్న సాయంత్రం గన్నవరం విమానాశ్రయంలో వచ్చి కాసేపు సేద తీరారు. నగరానికి జిల్లాకు చెందిన పలువురు పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ పరిస్థితులను కొంతమంది నాయకులు సీఎంను కలిసి వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నిన్న సాయంత్రం 4:30 గంటలకు జెట్ ఎయిర్వేస్ విమానంలో గన్నవరం చేరుకున్నారు. ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ రిజ్వీ, నగర సిపి మధుసూదనరెడ్డి, ప్రభుత్వ విప్ పేర్ని నాని, జిల్లా డీసీపీ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, కాంగ్రెస్ నేతలు కొలనకొండ శివాజీ, అప్పసాని సందీప్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం లాంజ్లో ముఖ్యమంత్రి స్థానిక నాయకులతో చర్చలు జరిపారు. ఇదే సమయంలో గన్నవరం నుంచి హైదరాబాద్ వెడుతున్న సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న ఇసుక క్వారీలో ఒక్కదానికే అనుమతులు ఉండటం వల్ల ఇసుకకు అధిక డిమాండ్ నెలకొందని, మరొక క్వారీకి అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు కృష్ణా ఎడమ కరకట్ట పనులను పటిష్టంగా జరిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా నేతలు ముఖ్యమంత్రిని కోరారు. అన్ని విషయాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని సమాచారం. అనంతరం ముఖ్యమంత్రి 5 గంటల ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం నుంచి నరసాపురం బయలుదేరి వెళ్లారు. నిర్మాణ పనుల్లో ముందస్తు పరిశీలన, డిజైన్ల రూపకల్పన, శాస్త్రీయత కొరవడితే ఎంత లోపభూయిష్టంగా ఉంటాయో కృష్ణా ఎడమ కరకట్ట పనులే చెబుతున్నాయి. పెనమలూరు మండలం చోడవరం వద్ద కొత్తగా నిర్మించిన కరకట్ట 2గా చీలిపోయింది. నిర్మాణ దశలో ఉన్న ఈ కరకట్ట భూకంపం వచ్చినప్పుడు ఏర్పడే భారీ పగుళ్ల తరహాలో 70 మీటర్ల మేర విరుచుకుపడింది. ఓగ్ని తీవ్రత తర్వాత కృష్ణానది ఎడమ, కుడి కరకట్టల ఎత్తు పెంచాలని 2 వరుసల రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యనమలకుదురు నుంచి పులిగడ్డ వంతెన వరకు
58.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి 137.39 కోట్లతో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్కు 2008లో టెండర్ ఖరారైంది. 2010 సెప్టెంబర్ కల్లా పూర్తి కావాల్సి ఉండగా విభిన్న కారణాల వల్ల జాప్యం జరిగింది. ఇప్పటికే 55 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణం పూర్తయింది. చోడవరం వద్ద 5.2 నుంచి 5.7 కిలోమీటర్ల మధ్య మలుపులో నివారించేందుకు కొత్త రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పనులు వేగవంతమయ్యాయి. కొత్తగా నిర్మిస్తున్న కట్ట బుధవారం ఉన్నట్టుండి రెండుగా విరిగి కేఈబీలోకి జారిపోయింది. సుమారు 15 అడుగుల లోతులో పగుళ్లు ఏర్పడి కాలువలో మట్టి పడటంతో కాలువ అడుగు భాగంలోనూ పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో కట్ట పనులకు అంతరాయం ఏర్పడింది. కొత్తగా రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రాంతంలో 5 దశాబ్దాల కిందట కరకట్టకు గండిపడగా ఆ ప్రాంతంలో ఉంగరపు కట్ట నిర్మించారని చోడవరం వాసులు చెబుతున్నారు. అక్కడ భూమి గట్టిగా లేనందున సరైన పునాది లేనందునే రోడ్డు రెండుగా చీలి ఉంటుందని అంచనా. భూస్థితిగతులను పరిశీలించి గట్టిదనాన్ని అంచనా వేశాకే పనులు ప్రారంభించాల్సి ఉండగా అధికారులు విస్మరించారనే విమర్శలు వస్తున్నాయి. కరకట్ట పనికి వినియోగించే మట్టి కూడా నాణ్యంగా లేదని తెలుస్తోంది. కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పదవీ విరమణకు 55 ఏళ్లకు కుదించడాన్ని ఏఐటీయూసీ నాయకులు, రంగనాయకులు విమర్శించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా కార్మికులను 55 ఏళ్లకే తొలగించడం దుర్మార్గమని ఆయన అన్నారు. కొత్త రిక్రూట్మెంట్ కోసం వందలాది మందిని తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరరావు మార్కెట్ కాంప్లెక్స్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకుడు ఏ రంగనాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులను 55 ఏళ్ల వరకే విధుల్లో ఉండాలంటూ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయటాన్ని ఆయన నిరసించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 60 ఏళ్ల వరకు విధులు నిర్వర్తించే అవకాశం ఉన్న నిబంధనలకు విరుద్ధంగా వారిని తొలగించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇలా తొలగించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఇప్పటికే యూజీడీ, వాటర్ వర్క్స్ తదితర విభాగాల్లో కొత్త రిక్రూట్మెంట్స్ వందలాదిగా చేస్తున్నారని అన్నారు. జిల్లాలో కలెక్టర్ వద్దంటున్నా వినకుండా అక్రమంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారని రంగనాయకులు విమర్శించారు. 010 పద్దు కింద జీతాలు ఇస్తామని హామీ ఇచ్చినా 010 పద్దు కింద జీతాలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అసలు నెల జీతాలే సక్రమంగా అందించలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అదేవిధంగా రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళని వేలాది రూపాయలు ఇచ్చి విజయవాడ కార్పొరేషన్లో ఉద్యోగస్తులుగా నియమించుకున్నారు. సాక్షాత్ కలెక్టర్ గారు అవసరం లేదని చెప్పినప్పటికి కూడాను అటువంటి వారిని కూడా కార్పొరేషన్లో కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ 5వ తారీఖు లోపు జీతాలు చెల్లిస్తామని చెప్పి కమిషనర్ గారు, గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే అని చెప్పారు. ఇవాళ 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. 010 లేదు, ఎక్కడేసిన గొంగలు అక్కడే. జీతాలు పోయిన నెల జీతాలు ఈ రోజు కూడా కొంతమంది కార్మికులు ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కార్పొరేషన్ లేదు అని చెప్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితులకి మరి ప్రజాప్రతినిధులంతా మరి వచ్చి మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వారి మాటలు విని మాత్రమే నిరాహారదీక్షని కార్యక్రమాలను వాయిదా చేసుకోవడం జరిగింది. కానీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు కాసేపు ప్రకటనలో